నమస్తే, నేను రోజా. మహిళా వార్తా సమాహారం వనితా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత రేపు నామినేషన్ దాఖలు. నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎంపీ కవితకు చెప్పిన మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీ 10th ఫలితాల్లో బాలికలదే పైచేయి, రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి గంట. చెన్నైలో అద్భుతం, మహిళకు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి. ది పార్క్ హోటల్లో కిరీట ప్రదర్శన, సందడి చేసిన మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ మాన్షీ గులాటి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలకు రేపటితో గడువు ముగియటంతో కాంగ్రెస్ పార్టీ ఆమె పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత నిర్మలా సీతారామన్ కోరారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించనున్నట్టు చెప్పారు. కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇదివరకు ఇచ్చినటువంటి మాట ప్రకారం పసుపు బోర్డు మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోలేకపోయినా పసుపు మీద ప్రత్యేక శ్రద్ధతో పనిచేసే విధంగా ఒక స్పైసెస్ పార్క్ని నా నియోజకవర్గంలో నిజామాబాద్లో ఏర్పాటు చేస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 ఎకరాల భూమిని మేము రిజిస్టర్ చేసి ఆవిడకి ఇవ్వడం జరిగింది. సో ఆ స్పైసెస్ పార్క్ పెట్టడానికి అన్ని రకాల సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని వారికి చెప్పడం జరిగింది. ఏపీ 10th ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు 10th పరీక్ష ఫలితాలు విడుదల చేయగా బాలికలు 91.71%తో ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఇప్పటికే అన్ని పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న బాలికలు తాజా ఫలితాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించారు. మొత్తం 6,44,961 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యారు. వీళ్ళలో ఉత్తీర్ణుల వారి తీసుకుంటే మొత్తం 91.42% పాస్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించిన బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు చిన్నారి శ్రీనిధి కన్నుమూసింది. నిన్న అర్ధరాత్రి చిన్నారి చనిపోయినట్టు ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. శ్రీనిధి సొంతూరు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధపల్లి. క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆమెను పరామర్శించాడు. ఆడపిల్లలంటే అబల అనుకునే వారికి ఇదో హెచ్చరిక. ఆడపిల్లలంటే ఆది పరాశక్తి అని నిరూపిస్తున్నారు. ప్రాణాలకు తెగిస్తున్నారు. అరాచక శక్తులను అడ్డుకునేందుకు అపర ఖాళీలా తయారవుతున్నారు. తమను తాము రక్షించుకునడమే కాకుండా 10 మందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తార్కాణమే ఈ ఘటనలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని లేడీస్ హాస్టల్ ఇది. డే అండ్ నైట్ వర్క్ చేసే ఉద్యోగులతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి ఓ యువకుడు హాస్టల్లోకి చొరబడ్డాడు. చైతన్య ఏది అంటూ గట్టిగా అరవసాగాడు. వేట కొడవలి చేత పట్టుకుని వచ్చిన అతగాడు ప్రతి గది వెతుకుతూ కనిపించిన వారినెల్లా బెదిరించసాగాడు. అన్ని రూమ్స్ వెతుకుతూ ఈసీఐఎల్కు చెందిన ప్రియా గదిలోకి వచ్చాడు. అగంతకుడి తీరు గమనించిన ప్రియా వెంటనే అక్కడి నుంచి బయటికి రాబోయింది. ఇది గమనించిన అతగాడు తలపై కొడవలితో దాడి చేశాడు. అయినా ఏమాత్రం బెదర్లేదు ప్రియా. వేగంగా బయటికి పరిగెత్తుకెళ్లి అదే గదిలో యువకుడిని నిర్బంధించింది.
ప్రియా అరుపులతో పరిగెత్తుకొచ్చిన మిగతా యువతులు తాళ్లు తెచ్చి సైకోను కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియా సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే ఎంతో అనర్థం జరిగేది. మానసిక స్థితి సరిగా లేని ఇతగాడు అమ్మాయిలకు హాని తలపెట్టి ఉండేవాడు. తలపై తీవ్ర గాయమైన ప్రియా ఆసుపత్రికెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి వచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనతో పాటు 10 మందిని కాపాడి ధీరవనిత అనిపించుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఓ బాడీగార్డ్ ఆడపిల్లే కదా అని వెక్కిలి వేషాలు వేశాడు. అధికార పార్టీ అండ ఉందిలే అని టీస్ చేశాడు. అయితే ఆ యువతి అపర కాళిలా మారి ఈవ్ టీజర్ చొక్కా పట్టుకొని నిలదీసి వాడి తాటదీసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత వెళ్లాడు. రోడ్డు పక్కన కారుతో పాటు ఆగి ఉన్న ఓ బాడీగార్డ్ అనుచరులు రోడ్డుపై వెళుతున్న అక్కా చెల్లెళ్లపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్ను నేలకేసి కొట్టాడు. కొద్దిసేపు షాక్తో ఉన్న అక్కా చెల్లెళ్లలో చెల్లి సాత్వి పాండే వెంటనే తేరుకుంది. అనుచరుడి చొక్కా పట్టుకొని నిలదీసింది. ఈలోపు ఆ బడా నేత కూడా వచ్చి అనుచరుడికి మద్దతు పలికాడు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. పగిలిపోయిన మొబైల్కు డబ్బిచ్చాడు. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రాజకీయ నేత కారుకు అడ్డంగా నిలబడింది. వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేసినా ఆ నేత మాత్రం అనుచరుణ్ణి వెనకేసుకొచ్చాడు. సాత్వి పాండే ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ బడా నేత కారు ఎక్కి ఆందోళనకు దిగింది. అతన్ని అప్పగించాలంటూ నినాదాలు చేసింది. జరుగుతున్న తతంగాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు ఆమెకు మద్దతు పలికారు. సాత్వి దెబ్బకు సమాజ్వాదీ నేత వెనక్కు తగ్గాడు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పాడు. అనుచరుణ్ణి పోలీసులకు అప్పగించే వరకు ఆ యువతి వెనక్కు తగ్గలేదు. సినిమా క్లైమాక్స్లో వచ్చినట్టు చివర్లో వచ్చిన పోలీసులు టీస్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. यूपी पुलिस सबसे बेकार है। क्यों? उसमें मैं ये नहीं कहूंगी कि पर्टिकुलर किसी पर्सन की बात कहूंगी। यूपी पुलिस में एक तो प्रशासन के हाथ उसके द्वारा बंधे हुए हैं, प्रशासन के द्वारा, और दूसरी बात యూపీ పోలీస్ పై మేరకు బిల్కుల్ భరోసా नहीं है। యూపీ పోలీసుల తీరుపై పాండే మండిపడింది. తనను టీస్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈవ్ టీజర్ తాట తీసిన సాత్వి పాండే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె ధైర్య సాహసాలను అందరూ అభినందిస్తున్నారు. మరోవైపు పాట్నాలో ఓ మహిళా అధికారి మంత్రిని కూడా లెక్క చేయకుండా సిన్సియర్గా విధులు నిర్వర్తించారు. పదవిలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే కుదరదని ఆ ఉమెన్ ఆఫీసర్ నిరూపించారు. అడ్డదిట్టంగా ఎయిర్పోర్ట్లోకి ప్రవేశిస్తున్న కేంద్ర మంత్రి వాహనాన్ని అడ్డుకుని బయటకు పంపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ మంగళవారం పాట్నాలోని జయప్రకాష్ నారాయణన్ విమానాశ్రయానికి కాన్వాయ్లో వచ్చారు. బయటకు వెళ్లే మార్గం గుండా కాన్వాయ్ లోపలకు పోతుండటాన్ని డ్యూటీలో ఉన్న మహిళా అధికారి గమనించారు. మంత్రి కారులో ఉన్నారని చెప్పినా వినకుండా కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఇంతలో మీడియా ప్రతినిధులు మూగటంతో కొద్దిసేపు ఎదురుచూసి కాన్వాయ్ని వెనక్కి తిప్పారు. తప్పే కాకపోతే ఏదో తొందరలో అలా చేయాల్సి వచ్చిందని మంత్రి అంగీకరిస్తూనే అధికారి తెగువను ప్రశంసించారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ హోంమంత్రి 84 ఏళ్ల బాబులాల్ గౌర్ ఓ రష్యా మహిళతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల క్రితం రష్యా నేత భార్య ఒకరు గౌర్ పంచకట్టు చూసి అబ్బురపట్టారు. ధోతి ఎలా కట్టుకుంటారు అని ఆమె ప్రశ్నిస్తే
కట్టడం నేర్పలేను కానీ విప్పడం నేర్పిస్తా, అది ఇప్పటికిప్పుడు కుదరదు అని విదేశీ మహిళ ముందు నోటికొచ్చినట్లు వాగాడు. ఇలాంటి వ్యాఖ్యలు గౌర్కు కొత్త కాదు. తమిళనాడులో అత్యాచారాలు తక్కువ జరగటానికి కారణం అక్కడి మహిళల సంప్రదాయ వస్త్రధారణ, నిత్య ఆలయ సందర్శనమేనని సూత్రీకరించారు. వనిత న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.